ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించారు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక అని, టీడీపీ స్థాపించిన 90 రోజుల్లో అధికారంలోకి రావడం చారిత్రాత్మకమని అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు టీడీపీ శ్రేణులంతా కలిసి పనిచేయాలని కోరారు. మైలవరం నియోజకవర్గంలో గోలపూడి గ్రామంలో అట్లాగే వివిధ గ్రామాల్లో ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. పోలీస్ సేవా కార్యక్రమాలు. ఆ మహానుభావుడు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు తెలుగు జాతి ఉన్నతంగా ఎదిగిందన్న, ఆత్మగౌరవంతో నిలబడిందన్న, పేద బడుగు బలహీన వర్గాలందరూ ఈ రోజున రాజ్యాధికారంలో వాటా సంపాదించుకున్నారన్న ఆ మహానుభావుడు చలవే. అలాగే స్త్రీలకు ఆస్తుల సమాన హక్కు కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలు. ఆ రోజు ఆయన పెన్షన్ 35 రూపాయలతో ప్రారంభిస్తే ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారంటే ఆ మహానుభావుడు చూపించిన బాటలోనే తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది పేదల సంక్షేమం కోసం. తప్పకుండా ఆయన మొదలెట్టిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రం వారికి నిజమైన నివాళులు అర్పిస్తూ వారికి చూపించిన బాటలోనే తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా నడుస్తుందని, ఈ రాష్ట్రం అభివృద్ధి అలాగే తెలుగువారి ఆత్మగౌరవమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.